హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ ఛానల్లో అన్నీ మీ మనసుకు నచ్చే కథలు ఉంటాయండి. ఈ కథలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. 17/8/2012 మా ఇల్లంతా హడావిడిగా ఉంది. మా అమ్మ ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అనువుగా ఉండాలి అని నాకు క్లాస్ ఇస్తుంది. ఎందుకంటే అది నా మొదటి పెళ్లి చూపులు. ఏంటో వీళ్ళ చాదస్తం. పెళ్లి చూపుల పేరుతో 10 నిమిషాలు చూసి జీవితాంతం ఎలా కలిసి ఉంటాం? ఏదో సంతలో పశువుని రెడీ చేస్తున్నట్లు చేస్తున్నారు నన్ను అని మనసులో తిట్టుకుంటూనే కష్టంగా పెళ్లి చూపుల్లో కూర్చున్నాను. అందరూ అబ్బాయిని చూడు అని అనడంతో అతన్ని చూశాను. పెద్ద అందంగా ఉండడు కానీ మనసుకైతే నచ్చాడు. మరి నాలో ఏం నచ్చిందో అమ్మాయి నాకు నచ్చింది అని వెంటనే చెప్పాడు. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చడం జరిగింది. 3/11/2012 మా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత నేను ఫోన్లో మాట్లాడడం లేదు అని, సరిగ్గా తనతో ఉండడం లేదని ఎన్నో కంప్లైంట్స్. అసలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని అర్థం కాని పరిస్థితి నాది. కానీ మా వాళ్ళు అది అర్థం చేసుకోలేదు. నన్ను తిట్టారు. నేనేం చేయను చెప్పండి? నాకు ఫోన్ మాట్లాడడం నచ్చదు. పైగా ఫోన్ చేసిన ప్రతిసారి మా ఇంట్లో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, అలా ఉంటే నచ్చుతుంది అని ఏదో ఒకటి అనేవారు. తన మాటలకు ఏంట్రా బాబు నా లైఫ్ అని భయం వేసింది. ఏదైతే అయింది. ఇక్కడి వరకు వచ్చాం. పరువు కోసమైనా పెళ్లి చేసుకోవాలి అనుకుని 26/5/2013 మనసులో ఎన్నో భయాలు ఉన్నా సరే వాటినన్నిటినీ పక్కన పెట్టి ఇద్దరం పెళ్లిపీటలెక్కాం. ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మా ఇద్దరికి 2 పిల్లలు. తొలి పెళ్లి చూపుల మహిమో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదు. చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా 5-10 నిమిషాల్లోనే ఇద్దరం సర్దుకుపోతాం. ఆయన నన్ను పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. లవ్ మ్యారేజ్ అయితేనే హ్యాపీగా ఉంటాం అనుకున్న నా అభిప్రాయాన్ని పెద్దలు చేసిన పెళ్లిలో కూడా ప్రేమ ఉంటుంది అని మా పెళ్ళి నాకే అర్థమయ్యేలా చేసింది. తొలి చూపులోనే ప్రేమ అనేది ప్రేమలోనే కాదు, పెళ్లిలో కూడా ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మా శ్రీవారు.